అని నాకే వచ్చి నేను సర్టిఫికేట్ ఇచ్చిన నేను ఆయనకు నా జిల్లాలో నీ మీద నేనే నీకు నా జిల్లాది సంగారెడ్డి జిల్లాది దట్టు పడచేరు ప్రాంతంలో 0.0 నువ్వు సొంతగా ఇది చేసుకున్నాడు అధికారులను ఉపయోగించుండు అనేది ఎక్కడ కూడా లేదు అని నిన్న రెవెన్యూ మినిస్టర్ సర్టిఫై చేసిన అదే అని అన్నాక అప్పుడు హరీష్ రావు మాట్లాడింది చెప్పాడు. జనరల్గా నాకు అలవాటు ఏంటంటే ఈ వాడు అది తిన్నాడు వీడు ఇది తిన్నాడు వాడు అది ఎత్తుకపోయిండు వీడు ఇది ఎత్తుకపోయిండు నాకు చెప్పే అలవాటు తక్కువ. నేను ఈ అన్నమాటని మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఆ సబ్జెక్టులోకి వస్తాను. నేనైతే ఇప్పటికైతే పడంచేరు సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ మినిస్టర్ ఎలాంటి భూదందాలు చేయలేడు ఆ ప్రాంతంలో అనేదాన్ని నేనైతే సర్టిఫికేట్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు కదా పడంచేరు ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి మా పడంచేరు ప్రాంతంలో ఇప్పుడు కొల్లూరు పోతే అటు కొల్లూరు ఉస్మాన్పూర్ పోతే అటు పోతే 20 కోట్లకి ఎకరం ఉంటుంది. అటు పోతే 20 కోట్ల ఎకరం ఎవడు ఏళ్ళు పెట్టినా సూది అంతా ఏళ్ళు పెట్టినా మందం పెట్టినా గుప్పమంటది ఇట్లా సహజమే కదా. 20 కోట్ల ఎకరం ఒక్క ఎకరా అదాకా గుంట ముట్టినా అది ఇట్లా పేలుతుంది ఆడ. అట్లా ఈ రోజులల్లో మీడియా ఏడా ఊకుంటుందా అది. కాబట్టి మరి హరీష్ రావు ఎక్స్ మినిస్టర్గా ఇక ఆయన మరి ఆయన చూద్దాం. మళ్ళీ నేనైతే ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి దీని మీద ఇది ఏమైనా మాట్లాడితే నేను తప్పకుండా వాళ్ళు ఏం చేసారో అప్పుడు మాట్లాడతా. మళ్ళా ఏమన్నా అంటే కూడా ఇది అయిపోయింది జరా ఇది అయిపోయింది మళ్ళా అప్పుడు మాట్లాడతా. లేదు మా దగ్గర ఆధారం ఉంది పడంచేరులో అని అన్నాడు అనుకో నేను అప్పుడు షురు చేస్తా. ఎవరి మీద పడంచేరులో ఎవరు దందాలు చేసారు ఇదంతా కూడా చెప్తా నేను కూడా. అసలు విచిత్రం ఏంటంటే 2014లో నేను ఓడిపోయిన తర్వాత రాష్ట్రం వచ్చినాక ఒక 3 సంవత్సరాలు జగ్గారెడ్డి 10 ఏళ్ళల్లో ఇక్కడ ఏమైనా భూములు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుండా ఏమైనా సంపాదించిండా అని జల్లెడబట్టిరు. ఎక్కడ జల్లెడబడితే ఏం దొరికే అసలు చేస్తే కదా దొరికేది. అదే అసలు ఏమంటావు ఇంత భూమి కదా భూదేవి భూమి ఏమి అల్మార్లో పెట్టాడు భూమి తీసుకపోయేమన్నా దాచిపెట్టాడు ఇదేమన్నా బాగా జల్లెడబట్టిరు. 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు జల్లెడబడి దానికేం బుర్రలు పనిచేయలే. ఆడికైనా డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే అప్పుడైనా సిటీ కమిషనర్ ఉండే ఆయన పెద్ద మనిషిని ఒక ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఎస్పీలని డిఎస్పీలను పెట్టి 3-4 జల్లెళ్ళు ఇచ్చి జల్లెడ పడతారు కదా మనం 3-4 జల్లెళ్ళు ఇచ్చి మహేందర్ రెడ్డి సాబ్ ఇచ్చి పంపించాడు. అంటే జల్లెడ పడితే ఏంటంటే ఆ రవ్వంత మందమైన దొరకదా అని. జల్లెడ అర్థం ఏంటంటే దొడ్డు రవ్వ లేకపోయినా చిన్న సన్న రవ్వ అన్న దొరుకుతుందేమో ఏమన్నా అలిగేషను అనేది లెక్క. అట్లా ట్రై చేసారు చేసి ఏం కనబడిపోతాం. మరి ఏం సార్ ఏదోటి చేయండి కేసీఆర్ చెప్తున్నాడు అక్కడ ఏదోటి కాలబెట్టుండి ఏం లేకపోతే ఇంకొని తెచ్చి కాలబెట్టుండి అన్న కాడికి వచ్చింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక అది అందుకే కదా అది వచ్చింది. ఏం లేదు చూసిర్రు అచ్చా భూమి లేదు ఆస్తులు ఏమన్నా నెలలు ఎంకిర్రు. హైదరాబాద్ ఇంటికి పోయారు ఈడ కిరాయిల్లే సంగారెడ్డి పోతే ఆడ కిరాయిల్లే అని మొన్న కొన్నా 50 లక్షలు పెట్టి. కానీ మొన్న నా బిడ్డ పెళ్ళప్పుడు కొన్నా. మా బంధువులు ఉంటారు అక్కడ మా అమ్మ బంధువులు విజయవాడలో ఆడపోతే వాళ్ళే గుడిసెలే ఉన్నాయి. పోలీసులు పోయి పరిచయం అయిపోయారు. వాళ్ళు పోలీసులు డిఎస్పీలు ఎస్పీ అరే ఇదేంద్రనైనా మహేందర్ రెడ్డి సాబ్ ఏమో డీజీపీ ఏమో ఏమన్నా దొరికితే లేకుండా ఆయనే చెప్తాడు మీతోనేమో గుడిసెలు కలవంటే ఇదేం కథరా నాయన
ఆయన పేరు చూస్తే పెద్దగా ఉన్నది, చూస్తే గుడి ఇదంతా టీన్లో ఇల్లు ఉన్నాయి మీ అని పాపం వాళ్ళు కూడా సింపతిగా అరే ఏందా ఇదంతా అని ఇది అంటే చెప్తున్నాయి. నేను ఏంటంటే సరే